కిస్ గురించి ఒక పాట రాస్తూ పెదవికి పెదవి రాసే ప్రేమలేఖ ముద్దు అన్నారు ఓ పాటలో చంద్రబోస్. అప్పటిలో గీతాంజలి సినిమాలో ఓం నమః అంటూ సాగే ఈ పాటలో దర్శకులు మణిరత్నం హీరో హీరోయిన్లతో ముద్దు పెట్టిస్తూ రౌండ్ ట్రాలీపై పాట తీసేశారు. ఇప్పటి యూత్ కి కూడా గీతాంజలి సినిమా అనగానే ఆ పాటే గుర్తొస్తుంది అంటే ఆ ముద్దు మహిమ వేరే చెప్పాలా? మన సినిమాలో సందర్భానుసారం ముద్దు సీన్లు వస్తూ ఉంటాయి. ఆ రోజులో ముద్దు సీన్లు తక్కువగా ఉండేవి. రాను రాను ట్రెండ్ మారి ముద్దు సీన్లు సినిమాలో ఇంపార్టెంట్గా మారాయి. ఆ మధ్య ముసుగు అనే సినిమాలో ముద్దు పాట పెడితే ఆ పాట కోసమే యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. అలాగే 24 కిస్సెస్ అనే సినిమాలో 24 ముద్దులతో స్టోరీ రన్ చేసి యూత్ని ఎంటర్టైన్ చేశారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దు సీన్ల మీద అప్పట్లో ఓ దుమారమే రేగింది. ఓ రకంగా చెప్తే ఆ ముద్దు సీన్ వల్లే ఆ సినిమా సూపర్ హిట్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు లవ్ మౌలి సినిమాలో నవదీప్ ఈ ట్రెండ్నే ఫాలో అవుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 43 ముద్దులు పెట్టేసి నవదీప్ ఈ సినిమాలో ఒక రికార్డ్ సృష్టించారని అంటున్నారు. సినిమాలో ముద్దులు ఉంటే పర్లేదు, కానీ ముద్దులే సినిమా అంటే ఎలా మరి? ఈ కిస్ ఫార్ములా నవదీప్కి హిట్ అందిస్తుందో లేదో చూడాలి.